నువ్వు కొడతా నేను. సిరు నిజం చెప్పు. నువ్వు ఇప్పుడు నేను 15 నిమిషాలు షూట్ చేస్తున్నాను. సిరు నిజం చెప్పు. సిరు నువ్వు చెప్పే సిరి. మొన్న 5 minutes వీడియో పంపింది 3 days బ్యాక్. హలో రత్నాలు, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అయితే రేపు నావల పంచమి అంట. సో బేసిక్గా మా అమ్మ ఏమో అడుగుతుంది నన్ను అప్పటికెళ్ళి. ఏం అడుగుతున్నావు అమ్మ? తిరిగి చెప్పు. ఏంటంట? ఏం కావాలి నీకు? నాగుల పంచంకి పుట్ట దగ్గర నాకు రీల్ షూట్ చేయమని చెప్పిన. అయితే జోయిపేటలో నావల పంచమి ఇట్లా పుట్ట దగ్గర పాలు పోస్తారు అన్నట్టు. అయితే నేనట రేపు పొద్దున ఈమెతో పోయి మా అమ్మగారితో వెళ్ళి నేనట మా అమ్మగారిని తీసుకెళ్ళి స్కూటీ మీద ఆమె పాలు పోస్తుంటే ఆమె ప్రదక్షిణాలు చేస్తుంటే నేను వీడియోలు తీయాలి ఆమెను. దేనికి చెల్లె లేదు. అరే అవునే బాబు, నిజంగా పైసలు మిగిలిచినవే సిరి లేకుండా. సిగ్గులేదురా నీకు. రాఖీకి రీప్లేస్ చేయొచ్చు. కాదు రీల్ తీయాలట రేపు పొద్దున పోయి. వింటున్నావా సిరి? తీయాలనా తీయద్దా చెప్పు సిరి. అసలు నాది కాదు వరస్ట్ పాటు మా చెల్లెది. ఈమె రీలు షూట్ చేస్తుంది. ఎట్లా షూట్ చేస్తుంది తెలుసా? పాపం 10 నిమిషాలు 15 నిమిషాల ఫుటేజ్ షూట్ చేస్తుంది. 15 నిమిషాల ఫుటేజ్లు షూట్ చేసి పాపం సిరికి పంపిస్తే సిరి చాలా పేషెంట్ గా ఒక నిజం చెప్పు. చిన్న సాయి నువ్వు కొడతా నేను. సిరు నిజం చెప్పు. నువ్వు ఇప్పుడు నేను 15 నిమిషాలు షూట్ చేస్తున్నాను. సిరు నిజం చెప్పు. సిరు నువ్వు చెప్పే సిరి. మొన్న 5 minutes వీడియో పంపింది 3 days బ్యాక్. అది అసలు నాది ఏం కాదు. టఫ్ పార్ట్ ఏంటంటే పాపం మా చెల్లె పంపిస్తే ఒక్క రీల్ 30 సెకండ్ల రీల్కి మా అమ్మ 30 నిమిషాలు మాట్లాడుతుంది. 30 నిమిషాలు ఏం మాట్లాడు? ఇక ఏమో మాట్లాడుతుంది. ఇక మా అమ్మ అది మాట్లాడుతుంది. అసలు మా అమ్మ ఒక చీర కడుతుందంటే ఆ చీరకి నేను చీర ఏడగొన్నా ఎట్లాంటి కొన్నా అదంతా మొత్తం ఆ చీర పుట్టు పూర్వతరం మొత్తం మాట్లాడుతుంది. సిరు నువ్వు కూడా నవ్వుతున్నావులే. నువ్వు పెట్టేసి ఫోన్ పెట్టి. నేను ఫీల్ అయినా. నేను రేపు నాగుల పంచంకి వస్తలేవు అని మస్తు ఫీల్ అయిన. పిల్ల కళ్ళు గడగనికి లేదు ఎట్లా అని మస్తు ఫీల్ అయింది. నువ్వు కూడా అంటున్నావు కదా. పెట్టేసి పెట్టే. డ్రామా ఏంద్రా మీకు? వట్టిగా నేను పిచ్చి దానిలాగా ఏడున్నారు, తిన్నరా, ఇల్లుకి వచ్చిండ్రా, రీచ్ తన్నులు తింటావు. నిజంగా తన్నులు తింటావు. ఏంటి పెడితే తన్నులు తింటానా? సిరు నువ్వు కూడా వేసుకుని ఇగో నా చెయ్యి దొరకబట్టిండు వాడు. ఇప్పుడు నాకు చెయ్యి కట్ చేయకుండా. అరే ఎందుకు అమ్మా? అరే మజాక్ లెక్క తీసుకోవాలి. ఇదంతా వ్లాగ్ లో పెట్టొచ్చు అమ్మ. నువ్వు పిచ్చి కథలన్నీ నువ్వు వెళ్తే బాగుండదు. సీరియస్ గా చెప్తున్నా. కాదే, మీరు చేసేదంతా వ్లాగ్లలో ఉండయి. నేను చేసేదంతా డ్రామా అనుకుంటా నన్ను వ్లాగ్లలో పెడతారు మీరు. గిదే అంటే కెమెరాలు మీ చేతులలో ఉంటాయి కదా బెట్ట. నాకు మీలాగా ఇట్లా దందం తీసి నాకు రాదు కదా. ఇంట్రో కాదు. ఇట్లా నన్ను ఒక టూల్ లాగా వాడుకుంటారు బెట్ట మీరు దానికి. అమ్మా నీ మొత్తం సెల్ అవుతుందమ్మా. సరే గదేరా మానిటైజేషన్ మెషిన్ అమ్మా నువ్వు. సరే అర్థమైంది. నాకు అంత అర్థమైంది కానీ అదే నువ్వు కూడా అన్నయ్యతో కలిసినావు కదా. నువ్వు అట్లా కాదనుకున్నా. నువ్వు అట్లా కాదనుకున్నా. నేనేమో అట్లా కాదనుకుందే మమ్మీ. నిన్ను నా బిడ్డ ఉంటే అట్లా చెయ్యదు, నా బిడ్డ ఉంటే ఇట్లా చెయ్యదు అని నేను మనతో అంట. సిరు నిజంగా చెప్పు. ఇప్పుడు నేను ఎంత షార్ట్ గా పంపిస్తున్నా చెప్పు వీడియోలు. నీకు కష్టం కావద్దని. నేను మొత్తము ఒక 4 శారీస్ చేంజ్ చేస్తే అన్ని కలిపి నేను 2.5 minutes కంటే ఎక్కువ పంపిస్తలేను నేను. ఏ బంగారం మా అమ్మ అసలు మస్తు మారిపోయింది. అసలు మా అమ్మ ఎంత మంచిది అంటే మా అమ్మ అంత మంచి అసలు ఎవరు ఉండరు. ఇది నిజం. పాపం బయటికి పోతే మా మమ్మీ నాకు కాల్ చేయదు, మెసేజ్ చేస్తుంది నాకు ఏడా డిస్టర్బ్ అవుతుందా అని. అమ్మ ఇక నీ కోసం తీస్తాను. ఏమవుతుంది నిజంగా తీస్తా, ప్రామిస్.
తీయకపోతే ఊకుంటా అనుకున్నావా? సంగతి చెప్తా బిడ్డ. డ్రామా చేసి మాతో చెప్పించుకుంటది, సరే అమ్మ చేస్తా అని ముఖం పెడుతుంది. Wishing you and your family a happy Nag Panchami. హ్యాపీ నావల పంచమి ఎవ్రీవన్. మొత్తానికైతే తీసుకుపోయి షూట్ చేయించినావు కదా. ఎందుకు షూట్ చేసినావురా నువ్వు? నువ్వు షూట్ చేయించినావు కాబట్టి. ఆహా, స్టఫ్లో నేను స్క్రిప్ట్కి నీకు హెల్ప్ చేయ అంటే చూపించిన. అంత సీన్ లేదు, అంతే. స్క్రిప్ట్లో ఎట్లయినా కలిసే రాస్తావమ్మా. నువ్వు నేను షూట్ చేయకున్నా షూట్ చేసినా కలిసే రాస్తాం, కలిసే యాక్ట్ చేస్తాం. ఏం చూస్తున్నావు? థ్యాంక్స్ చెప్పు షూట్ చేసినందుకు. పాపం జరుగుతుంది, అమ్మతో థ్యాంక్స్ చెప్పించుకుంటే. ఏం పావందాలు అట్లా అనుకుంటా, అంతే చెప్పాలి. హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా నువ్వు రోజు ఒక 100 సార్లు చెప్పాలన్నా మరి నాకు? సర్కాస్టిక్గా చెప్పాలి, మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ సాయి. సరిపోయిందా? నీకో సాటిస్ఫై కావడానికి చెప్పిన. గోధుమల పాయసం. ఈ గోధుమల పాయసం ఓన్లీ నావల పంచమికి చేస్తారంట. నాకు ఎందుకో వాళ్ళు పొద్దున్న 9కి లేచినా నా బ్రెయిన్ ప్రాసెస్ అయితే లేదు. రాత్రి మళ్ళీ లేట్గా ఉన్నాను. 12కే వన్నాం, 9 గంటలు వన్నాం. నీకైతే షూట్ చేసినా కదమ్మా. ఇప్పుడు రీల్ పంపి చెల్లెకి పంపించి చెల్లెనే ఎడిట్ చెప్పి ఇంకేంది పంపిస్తేట్లే. అత్త రాని చెల్లి లేదు కదా పాపం కళ్ళు కడగడానికి. అత్త వచ్చి కళ్ళు కడుగుతుంది. ఇప్పుడు కళ్ళు కడిగినాక ఆయనతో షూట్ చేసి పంపిస్తాను. కాళ్ళు కలవడంలోకి కళ్ళు వస్తాయి. అది దాన్ని అయితే ఏమో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుందట. పుట్టమన్నులా ఏమో మంచి లక్షణాలు ఉంటే అది కళ్ళకి దాకడం వల్ల కళ్ళకున్న ఇన్ఫెక్షన్స్ పోతాయి అని అంటారు. నీకు తెలుసా డాడీ రీజన్ ఏంటో? ఏంది? అత్త పేలాలు పెడితే తినుడు తెలుస్తుంది డాడీకి. అత్త పేలాలు పెడితే తినుడు తెలుస్తుంది డాడీకి. ఏదో బట్ ఎట్లా ఇది ఏంది సిరి? దీన్ని ఏమంటారు? ఓన్లీ ఫర్ ద ఫ్యామ్. సిరి వ్లాగ్డ్ అండ్ షీఈ్ ఓన్లీ ప్రీమియరింగ్ ఇట్ ఫర్ ద ఫ్యామ్, నాట్ టు ఎనీవన్ ఎల్స్.